ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేసే సందర్భం. నిజానికి నేను బాబాగారి ఒక భక్తుడిని, అలాగే సాయి తత్వ ప్రచారకుని. తత్వ ప్రచారం కన్నా నాకు భక్తి భావనలో ఉండిపోవడం ఇష్టం. ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉండటం ఇష్టపడేవాడిని. మనందరికీ తెలుసు, ఇటువంటి భావం అనేది ఒక ఆధ్యాత్మిక మార్గం. అది ఎంత తీవ్రంగా ఉండాలని కోరుకుంటానంటే, మొత్తం సమస్త ప్రపంచాన్ని మర్చిపోయి, కుటుంబాన్ని కూడా మర్చిపోయి, భగవంతుని యొక్క భావనలో, ఆత్మభావనలో ఉండటమే కదా జీవిత పరమార్థం అని నమ్మి ఆ మార్గంలో వెళ్ళాలని అనుకునేవాడిని. సరే, మనం అనుకునేవి అన్నీ జరగవు కదా. పూర్వజన్మ కర్మ ఫలాల్ని అనుసరించి వెనకాల తాళ్ళు పెట్టి నడిపించేవాడు ఉంటాడు కదా. అది తర్వాత అర్థమైంది. మొదట నేను అనుకున్నట్టుగానే అన్నీ సాగుతాయి అనుకునేవాడిని. నెమ్మదిగా అర్థమవుతూ వస్తుంది ఏమిటంటే, మనం అనుకున్నవి ఏం జరగవు, ఏం జరగాలో అది జరుగుతుంది. సరే, ఆ జరిగేవి కూడా జీవితంలోకి గురువు ప్రవేశించిన తర్వాత మంచే జరుగుతుంది. గురువు ప్రవేశించకపోతే ఆ జరిగేవి కూడా మళ్ళీ ఎన్ని ఇబ్బందికరమైనవి జరిగేవో తెలియదు. కానీ జీవితంలో గురువు వచ్చాడు కాబట్టి మనం అనుకున్నవి జరగకపోయినా జరిగేవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో సత్సంగాలు చేసుకుంటూ ఇంతకుముందు చెప్పినటువంటి ఆ భక్తి భావనలో, సంకీర్తనలో, భగవంతుని సంకీర్తనలో ఆనందంగా గడపాలి అనే లక్ష్యం ఉంటే, సత్సంగాలు అనేవి బాబాగారు నాకు ఇచ్చినటువంటి మరొక బాధ్యత. అది గురువు ఆదేశం కాబట్టి అది కూడా సాగుతుంది. ఒక్కోసారి సత్సంగాలకు వెళ్ళినప్పుడు కూడా సత్సంగాలు వాటి వల్ల ప్రయోజనం ఉంది. ఎవరు వింటున్నారు శ్రద్ధగా, చెప్పినంత వరకు విన్నట్టుగానే ఉంటారు. కానీ మళ్ళీ ఎవరి సంస్కారాలు వారివే, ఎవరి ప్రవర్తన వారివే. ఇటువంటప్పుడు టైం చాలా వృధా అవుతుంది కదా. చక్కగా ఆధ్యాత్మికంగా ఏకాంతంగా సాధనలు చేసుకోవడం మంచిది కదా అనిపిస్తుంది. అయినా అది కూడా నా చేతిలో లేకుండా సాగుతూనే ఉంది. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఇది కూడా బాబాగారి సంకల్పం అయి ఉండొచ్చు. అందుకనే మన కర్లపూడి కృష్ణ అతని సంకల్పానుసారంగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ నా ఛానల్ అనేది నా కోసమే. ముఖ్యంగా ఇది కూడా నా కోసం, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం కాసేపు రోజు ఒక అర్ధగంట గంట ఇలా ప్రవచనాలు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక భావనతో జీవితం గడపడానికి ఇది కూడా పనికి వస్తుంది కదా. అదే సమయంలో 10 మందికి కొన్ని మంచి విషయాలు వెళ్తాయేమో అనుకుంటూ ప్రారంభించడం జరిగింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, లైక్ కొట్టండి. ఇటువంటివి ఛానల్ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పను. చెప్పాను కదా, ఇది నా కోసం నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధన మార్గం కనుక దాంట్లో 10 మందే, 5 మందే, 100 మందే నాకు తెలియదు. దాంతో సంబంధం లేదు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన నేమి కరము పాలు అన్నట్టుగా లక్షలాది మంది చూస్తే దాని ప్రయోజనం కన్నా అందులో 10 మంది అయినా మనసు పెట్టి వినేవాళ్ళు, విన్నదాన్ని ఆస్వాదించేవాళ్ళు,
దాన్ని తీసుకొని ఆచరించి తరించాలనుకునే వాళ్ళు 10 మంది ఉన్న చాలు, 5 మంది ఉన్న చాలు. అది నా భావన మొదటి నుంచి కూడా. అందుకని సరే అలా నడుస్తుంది. ఈ సమయంలోనే బాబా గారిని విమర్శిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, అవి సాయి భక్తులు కొంతమంది పంపించడం. సహజంగానే గురుదూషణ అనేది చాలా కఠినం, కష్టం వినడం. కాబట్టి నాకెందుకు అని అనుకోలేకుండా నేను కూడా వాటికి నాకు తెలిసినంత వరకు నా గురుదేవుడు నాకు ప్రసాదించిన జ్ఞానం మేరకు సమాధానాలు చెప్తూ వస్తూ ఉన్నాను. నా వీడియోలు ఎంతమంది చూస్తారు? 300. ఇది ఇప్పుడు. ఇంతకుముందు అయితే 100, 150 వస్తే పండగే. ఇప్పుడు 300, 400, కొన్ని 500. ఈ లలిత కుమార్ గారి పుణ్యమాని కొన్ని వీడియోలు 5000, 4000 దాటాయి. అదే సమయంలో అతనికి ఇస్తున్న సమాధానాలు ఈ క్రమంలోనే ఏదో 500 ఉన్నాయి, 1000 దాటింది. ఒక నెలలో 500 దాటింది. కనుక నేను లలిత కుమార్ కూడా ధన్యవాదాలు చెప్పా. ఇది నాకు నా గురువు నేర్పిన సంస్కారం, నా రాముడు నేర్పిన సంస్కారం. నేను నా రాముడి నుంచి నా గురువు దగ్గరికి వచ్చా. నా గురువులో కూడా అవే లక్షణాలు కనిపించటం సాయిరాముడిగా నేను అనుకుంటాను. సరే, అది నా అభిప్రాయం, నా వ్యక్తిగతం. అది కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది వారి వ్యక్తిగతం. ఆధ్యాత్మికము, భక్తి మార్గం అనేది వ్యక్తిగతమే. వారి స్వీయ అనుభవాల మీద ఆధారపడి వారి సాధన మార్గాలు ఉంటాయి. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. నాకు రాత్రి కల్లో శ్రీరాముడు కనిపించాడు. నా ఇష్టదైవం శ్రీరాముడు కనిపించాడు. కనిపించి బాబాగారి రూపంలో నేనున్నాను, నన్ను సేవించుకో, ఈ రోజు నుంచి నన్ను సాయిరామ్ అని పిలుచుకో అని చెప్పాడు అనుకుందాం. ఊరికి ఇదొక కథ అనుకోండి, ఒక వ్యక్తికి జరిగినటువంటి విషయం అనుకుందాం. నా ఆరాధ్యదైవం రాముడు చెప్పిన దాన్ని నేను అనుసరించాలా, లేదు సమాజంలో బాబా అంటే నచ్చని వాళ్ళు చెప్పిన దాన్ని నేను అనుసరించాలా? ఎవరైనా చెప్పేది ఏంటంటే నా ఆరాధ్యదైవం చెప్పిన దాన్ని నేను అనుసరించాలి. ఇది నా వ్యక్తిగతం. నేను ఆ నామం వల్ల ఉద్ధరించబడతానా, పతనం అవుతానా, ఇదంతా నాకు సంబంధించింది. అదే సమయంలో నా ఇష్టదైవం నన్ను ఆదేశించాడు. ఇది కేవలం కథ కాదు సుమా. ఇండోర్ హైకోర్టు జడ్జి గారైన ఎంబి రేగే గారిని స్వయంగా విష్ణు భగవానుడు స్వప్నంలో బాబా గారిని చూపించి నీవు ఇతన్ని ఆశ్రయించు అని పంపించాడు. ఓకే, కాబట్టి ఇలాంటివి బాబాగారి మార్గంలో అనేక మంది భక్తులకు, వేలాది లక్షలాది మంది భక్తులకు అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది అని జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. ఇది కూడా మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీకు ఒక బలమైన అభిప్రాయాలు ఏర్పడ్డప్పుడు, మనసు బలంగా ఒక దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు సరళంగా సత్యాన్ని స్వీకరించడానికి కూడా మనసు అంగీకరించదు. ఇదంతా మనసు యొక్క లక్షణం. మేము అర్థం చేసుకోగలం. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే దువ్వాడ శివప్రసాద్ గారు భరతవర్ష ఛానల్ నడుపుతున్నవారు. నాకు ఈ ఛానల్స్ వాటి గురించి కూడా పెద్దగా తెలియదు. ఈ మధ్య తెలుసుకుంటూ ఉన్నాను. వారు బాబాగారి విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ వారు వ్యక్తపరుస్తున్నటువంటి భావాలు సంస్కారయుతంగా ఉండటం, శాంతియుతంగా ఉండటం, సామరస్యంగా ఉండటం, సమస్య పరిష్కారానికి అవకాశం కల్పించేలా ఉండటం వల్ల వారి యొక్క సంభాషణ, వారి యొక్క ఆలోచన విధానం, వారి భావజాలం నచ్చి నేను వారు చెప్పినటువంటి వాటిని క్రోడీకరిస్తూ కొన్ని వీడియోలు చేయడం జరిగింది. వారు ఈరోజు ఆ వీడియోలకు సమాధానంగా
సాయిబాబా ఇష్యూలో ఒక పెద్ద ఆయన అని ఒక వీడియో చేశారు, అది విన్నా. వారి విషయంలో నేను భావించినటువంటి భావనకు ఏమాత్రం తగ్గకుండా గౌరవప్రదంగా సంబోధించడమే కాకుండా సమస్య పరిష్కారానికి కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు చేయడానికి వారు మాట్లాడిన విధానం నాకు కనిపించింది. చాలా సభ్యతగా మాట్లాడారు, చాలా గౌరవంగా మాట్లాడారు. ఈ విషయంలో వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి వారి వల్లనే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించబడతాయి. ఓకే, వారి విషయంలో, బాబా గారి విషయంలో వారు కొన్ని వ్యక్తపరిచిన అభిప్రాయాల విషయంలో మా సాయి బంధువుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉన్నారు. నెమ్మదిగా చెప్పినా, గట్టిగా చెప్పినా ఆ విషయం అనేది, దాని తీవ్రత అనేది విషయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి వారు ఒక వీడియోలో మనం చూశాను, బాబాయ్ గారు గోమాంసం తిన్నట్టు కూడా తెలుస్తూ ఉంది, అది ఇంకా మనం పరిశీలించాలి అన్నారు. అంటే ఇది కేవలం ఒక భయంకరమైనటువంటి అపవాదుని వేస్తూ మళ్ళీ దొరకకుండా అన్నట్టు ఉంది అని అనడం, అది కూడా నాకు తెలుసు. వారు మంచి చాతుర్యం, వివేకం, సభ్యతా సంస్కారాలతో పాటు మంచి వివేకం, తెలివితేటలు కలవారు, అన్నీ ఉన్నాయి. అది కూడా అభినందనీయమే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో దొంగతనం చేసేవాడిలో ఉన్న ఆ చౌర్య శక్తి కూడా నాదే అంటాడు. అంటే ఎంత తెలివితేటలుంటే దొంగతనం చేస్తారు, కాబట్టి అది కూడా నాదే అన్నాడు. అలాగా శివప్రసాద్ గారిలో ఉన్న ఆ సామర్థ్యం, ఆ చాతుర్యం, దొరకనట్టుగా, అపవాది వేసి వేయనట్టుగా వారి అభిప్రాయాన్ని చక్కగా జనాల్లోకి పంపించగల సామర్థ్యం కూడా ఉంది. లలిత కుమార్ లాగా వారు టక్కున దొరికిపోరు. కాబట్టి ఆ విధంగా కూడా వారు సామర్థ్యం కలిగినటువంటి వారే. ఏదేమైనా నా తోటి హిందూ సోదరులు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు. గత అనేక దశాబ్దాలుగా అణగదొక్కబడినటువంటి హిందూ మతం, ఎగతాళి చేయబడ్డ హిందూ మతం ఈనాడు ఇటువంటి కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి, ముఖ్యంగా పరమతాల వారు హిందూ మతం మీద పన్నుతున్న కుట్రలను ఛేదిస్తూ ముందుకు వెళ్ళే వారిని అప్పుడు అభినందించాను, ఇప్పుడు అభినందిస్తాను, ఎప్పుడూ అభినందిస్తాను. ఏదో అంటారు కదా, ఇష్యూ బేసిక్గా వెళ్ళాలని చెప్పి. కాబట్టి ఆ ప్రయత్నాలని మనం అభినందించాలి వారిని. ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. పీఠాధిపతులు, స్వామీజీలు ఈ ఇతర మతాల వారు మన మతాల దైవాలను దూషిస్తూ వీధుల వెంట తిరుగుతూ ఉంటే, మత మార్పులు చేస్తూ ఉంటే, ఈ స్వామీజీలకు, పీఠాధిపతులకు ఏమి కనిపించదా? ఎంతసేపు వారి పరిధిలో వారు ఉండటమే కానీ సామాజికంగా కింది స్థాయిలో జరుగుతున్న వాటిని గమనించకుండా ఉండే స్వామీజీలు, పీఠాధిపతులు సమాజానికి ఏమి ఉపయోగపడరు. అందుకనే ఒక గరికపాటి గారు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇటువంటి మహనీయుల ప్రవచనాల వల్లనే హిందూ సమాజం నిలబడిందని నేను గట్టిగా భావిస్తాను. అలాగే ఈ భరతవర్ష గారు కానీ, లలిత కుమార్ గారు కానీ, వారి వయసు చాలా చిన్నది, వారి అనుభవం నాకు తెలియదు, కానీ వారి లక్ష్యం చాలా గొప్పది. ధైర్యంగా హిందూ సమాజం కోసం పనిచేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి హిందూ సోదరులందరూ వారిని అభినందించాలి. అందుకని అదే సమయంలో చేసే పని ఎంతవరకు సమంజసం,
మాట్లాడే మాట ఎంతవరకు సమంజసం, ఆ మాటలో చేసే పనిలో నిజాయితీ ఉండాలి. నిజాయితీ తప్పినప్పుడు ఏ ధర్మం కోసం పోరాడినా ఎవరు పోరాడినా గెలవరు కదా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దేశం కోసమే పోరాడతారు పాపం సైనికులు. కానీ వాళ్ళ దేశం అన్యాయంగా భారతదేశం మీద దండెత్తినప్పుడు, అది అన్యాయమైనప్పుడు వాళ్ళు దేశం కోసం పోరాడినా కానీ గెలవరు. అలాగే మీరు హిందూ మతం కోసమే, హిందూ మత రక్షణ కోసమే పోరాడినా అందులో ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. నా అభిప్రాయం ప్రకారం సాయిబాబా గారి విషయంలో మీరు చేస్తున్నది, ముఖ్యంగా లలిత కుమార్ గారు చేస్తున్నది, వారు వాడుతున్న భాష కానీ, బాబాగారి సచరిత్రని వారు చదివి చెబుతున్న విధానం కానీ అది పూర్తిగా అన్యాయమైనది, ధర్మ విరుద్ధమైనది, సంస్కారహీనమైనది. సరే, దానికి మీ అజెండాలు, మీ లోపట ఉన్నటువంటి అవి మాకు తెలియదు. దాని వలన అతను చేస్తున్న పని బాబాగారి విషయంలో సంస్కారయుతంగా లేదు. మీరు కూడా మీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ చాలా సున్నితంగా, చాలా సంస్కారయుతంగా, అటు ఇటుగా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. అదే జాగ్రత్త అందరూ పాటించాలని కోరుకుందాం. మీరందరూ ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు కాబట్టి, వారు మీకు మిత్రులుగానే ఉండి ఉంటారు కాబట్టి మీరు వారికి ఒక సలహా ఇవ్వచ్చు. మనం అలా దుర్భాషలు ఆడడం ద్వారా కానీ, రూడ్గా ప్రవర్తించడం ద్వారా కానీ, వాళ్ళందరూ గురువుగా దైవంగా భావించుకునే బాబా గారి విషయంలో అలా వెటకారంగా, చులకనగా, హేయంగా మాట్లాడితే అది తప్పు అవుతుంది అని మన ఉద్యమం బలహీనపడుతుంది. మన హిందూ సోదరులోనే చాలామందిని మనం శత్రువులుగా చేసుకుంటాం. దానివల్ల మనం లక్ష్యం దూరం అవుతుంది, అది ఇంకా వికటించే అవకాశం ఉంది అని మీరు చెప్పుకుంటారు. చెప్పగల సామర్థ్యం మీకు ఉందని నేను ఆ సలహా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మీ అభిప్రాయం మీరు చెప్పారు. నేను దాన్ని 2-3 క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మన మధ్యలో ఏర్పడిన సయోధ్య దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పేసి నేను భావిస్తాను. అది వ్యక్తిగతమైన సయోధ్యే. దీని ద్వారా నేను కలిసిపోయి సమాజాన్ని మార్చేస్తాం అని కాదు. నేను అంతటి వాడిని కాదు. మొదట చెప్పినట్టుగా నేను ఒక భక్తుణ్ణి. మన మధ్యలో ఒక వ్యక్తిగత సయోధ్య కుదురుతుంది. అది బాబాగారు ఆశీర్వదించినప్పుడు, శ్రీరాముడు ఆశీర్వదించినప్పుడు, దేనికైనా భగవంతుని సంకల్పం ఉండాలి కదా. అది జరుగుతుంది, తప్పకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరేమన్నారంటే బాబాగారి విషయంలో మాకు ఒక బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఒక ఫకీర్, ఒక ముస్లిం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం, సాయి అని పేరు పెట్టుకున్నారు. అది అరబికో లేదా ఇంకోటో ముస్లిం పేరు అన్నారు. దీంట్లో చిన్న క్లారిటీ, మనం కూర్చున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. కాకపోతే మీరు వీడియో ముఖంగా వదిలేరు కాబట్టి నేను కూడా వీడియో ముఖంగా చెప్తున్నాను. సాయి అనే పేరు బాబాది కాదు, అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదండి. ఎప్పుడైతే తల్లిదండ్రులు పెట్టిన పేరు అవుతుందో అది ఆ పేరుకు ఖచ్చితంగా అది ముస్లిం పేరును సూచిస్తే అతను ముస్లిం, ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టారు కదా. హిందూ పేరును సూచిస్తే అతను హిందూ, తల్లిదండ్రులు పెట్టారు. శాస్త్రి గారు అని పెడితే తల్లిదండ్రులు పెడితే శాస్త్రి గారు అవుతారు తప్ప, మీరు నన్ను శాస్త్రి గారు అంటే నేను శాస్త్రి గారిని అయిపోను, నేను మిమ్మల్ని శాస్త్రి గారు అంటే శాస్త్రి గారు అయిపోరు. కాబట్టి ఈ చిన్న లాజిక్ మీరు మర్చిపోతే అలాగా అన్నట్టుగా తమాషాగా తీసుకోండి, పర్లేదు, మీరు అన్నారు కదా అంటున్నాను. కాబట్టి బాబా గారిని మహల్సాపతి అనే ఒక భక్తుడు ఆవో సాయి అంటే ఆ రోజు నుంచి అందరూ సాయి అని పిలిచారు, ఆయన పలికాడు. అలాగే ఒక కోర్టు తీర్పు సమయంలో, విచారణ సమయంలో జడ్జి గారు వచ్చి మీ పేరు ఏమిటంటే వీళ్ళంతా నన్ను సాయి అంటారు అని చెప్పాడు తప్ప నా పేరు సాయి అనలా. కాబట్టి బాబా గారి పేరు మాత్రం సాయి అనేది ఒక భక్తుడు పిలుచుకున్నది, తర్వాత అందరిచే పిలవబడిందే తప్ప తల్లిదండ్రులు పెట్టింది కాదు. కాబట్టి మీరు సాయి అనే పేరుని బట్టి ఆయన్ని ముస్లిమనో, సూఫీ సంప్రదాయమనో, లేకపోతే ఇంకో అని అనుకోవడానికి అవకాశం లేదు. ఓకేనా? ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిము అని ఒక మాట అంటున్నారు. మనం ఎప్పుడన్నా కలుసుకుంటాం,
కలుసుకున్న సమయానికైనా మీరు ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం అనడానికి కావాల్సిన ఆధారాలు దగ్గర పెట్టుకోండి. లేదా మీ దగ్గర ఉంటే ఈ పాటికి ఇంకో వీడియో చేసి ఇదిగోండి ఈయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం ఆధారం పలానా పుస్తకంలో రాయబడింది. ఎందుకంటే పుస్తకాల్లో బాబా గారి గురించి అనేక విధాలుగా రాయబడిందండి. ఒకవేళ మీరు ఏదైనా గ్రంథంలో చదివి ఉండవచ్చు, ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్టు కూడా కొంతమంది చెప్పుకుంటారు అని చెప్పి. అప్పుడు అఖండ భారతం ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో ఒక భాగం కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఆయన వచ్చి ఉండవచ్చు, అనుకుని ఉండవచ్చు. కానీ అదే సమయంలో మళ్ళీ ఆయన వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిగా కానీ వేరే వేరే ధర్మాలకు సంబంధించిన వ్యక్తిగా కానీ అనిపించే విషయాలు కూడా దాంట్లో ఉంటాయి. అవి మనం పర్సనల్గా కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు కాస్త ఏదైనా వినగలిగిన ఓపిక, తీసుకోగలిగిన విశాల మనస్తత్వం ఉంది కాబట్టి మనం కలుసుకున్నప్పుడు బాబా గారి మీద మీకున్న సంశయాలన్నింటినీ కూడా నాకు తెలిసినంత వరకు నా గురుదేవుని అనుగ్రహంతో చెప్పే ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మీకు సత్యం అనిపిస్తే మీరు వాటిని అంగీకరించవచ్చు, లేదు అసత్యం అనిపిస్తుంది నేను స్వీకరించగా దాని మీ ఇష్టం. ఆ విధంగా మనం కలిసినప్పుడు ఆ యొక్క